హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తుంటే డెఫినెట్గా పార్ట్ 1 అయితే వాచ్ చేయండి. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పార్ట్ 1 చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. రాజు చెప్పిన మాటకు ఆందోళన చెందిన నారదుడు తానులో తాను ఇలా అనుకుంటున్నాడు. ఆ కన్య శ్రీహరిని తప్ప అన్యులను వరించదే, మరి ఆమెను వరించే మార్గమేమిటి? తీవ్రంగా ఆలోచించిన నారదుడు వైకుంఠానికి వెళ్లి శ్రీహరికి విషయమంతా చెప్పి, నారాయణ, నీవే నాకు సహకరించాలి. ఆ స్వయంవర సమయాన నీ దేహ సౌందర్యం శంకుచక్ర గద పద్మాలతో సహా నాకు లభించేటట్లు నాకు వరాన్ని అనుగ్రహించు అని అర్థిస్తాడు. సరే అంటారు శ్రీహరి. ఆ మర్నాడు స్వయంవర మండపానికి వచ్చిన నారదుడు అతనికి చూపిన ఆసనం మీద కూర్చోగానే అతి విచిత్రంగా అతడి దేహం యావత్తు శ్రీహరి దేహ సౌందర్యంతో విరాజిల్లుతోంది. అంతేకాక చతుర్భుజాలు శంకుచక్ర గదలు అతని 4 హస్తాలను అలంకరిస్తాయి. తాను శ్రీహరిలా మారిపోయాడు కాబట్టి ఆ కన్య తప్పక తననే వరిస్తుందని మురిసిపోతుంటాడు నారదుడు. స్వయంవరం ప్రారంభమవుతుంది. రాకుమారి పూమాలతో ఒక్కొక్క రాజపుత్రుణ్ణి దాటుకుంటూ వచ్చి నారదుడి ముందు ఆగుతుంది. అతడు ముసిముసి నవ్వులు నవ్వుతూ వరమాల తనకు వెయ్యమన్నట్టు చూస్తాడు. ఆ కన్య ఒక్కసారిగా మొహం చిత్కరించుకొని అసహ్యంతో ముఖం తిప్పుకుని ముందుకు సాగుతోంది. ఆ మరుక్షణం శ్రీహరి ఓ రాజకుమారుడి రూపంతో సభామండపంలో ప్రత్యక్షమవుతారు. ఆ కన్య శ్రీహరిని గుర్తించి ఆయన కంఠాన్న అలంకరిస్తుంది. మరుక్షణం జయజయధ్వనులు వినపడుతుండగా ఆ కన్యతో సహా అంతరార్థమైపోతారు శ్రీహరి. ఆ సంఘటనతో బిత్తరపోయిన నారదుని ముఖాన్ని చూస్తున్న సభాసదులు, ఈ కోతి ముఖాన్ని ఏ కన్య అయినా వరిస్తుందా? ఈ వానరుడికి వధువు కావాల్సి వచ్చిందా అని హేళన చేస్తారు. ఆ గోలతో ఉలిక్కిపడిన నారదుడు అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఆశ్చర్యపోతాడు. అతడి దేహమంతా దివ్య సౌందర్యంతో ఉన్న ముఖం మాత్రం వానర ముఖంలా ఉంటుంది. అది విష్ణు మాయాలీలగా భావించి నారదుడు, ఔరా నారాయణ, నీ భక్తుని నాకు వరం ఇచ్చినట్టే ఇచ్చి నన్నింత మోసం చేస్తావా అని ఆగ్రహిస్తాడు. ఆ ఆగ్రహవేశాలతో వైకుంఠానికి వెళ్తారు. అక్కడ లక్ష్మీ సమేతుడైన నారాయణ్ణి చూసి దూషిస్తారు. నారాయణ, నాకు వరమిచ్చినట్టే ఇచ్చి మాయ చేసి నేను వలచిన కన్యను వరించి నన్ను మోసం చేస్తావా? నన్నింత పరాభవించిన దానికి ఫలితం నువ్వు అనుభవిస్తావు. నీ అర్ధాంగికి నువ్వు దూరమై నావలే కన్య వియోగ బాధని అనుభవిస్తావు. ఆనాడు కోతులే వానరులై నీకు సేవకులవుతారు. కోతిముఖ సాయంతో గాని మరలా నీ అర్ధాంగిని నువ్వు పొందలేవు. నా ఈ శాపానికి తిరుగులేదు అని శపిస్తాడు నారదుడు. తదాస్తు అంటారు శ్రీహరి. నారదుడు బిత్తరపోయి, ఇంకాను నన్ను పరిహాసిస్తున్నావా అని బాధతో అంటారు. పరిహాసం కాదు నారద, ఇది యథార్థం. అకలంక బ్రహ్మచారవని విర్రవీగిన నీవు ఓ కన్యను వరించడమేమిటి? నా సహాయం అర్థిస్తూ నా దేహాన్ని మాత్రం ప్రసాదించమని వరం కోరి నా ముఖాన్ని విస్మరించడమేమిటి? తపస్వి శాంతి స్వరూపుడు అయిన నీవు ఆగ్రహించి మరిచి నన్ను శపించడమేమిటి? ఇంకా అవగతం కాలేదా? ఇదే శివమాయ. మాయను శివమాయను జయించితినన్న గర్వంతో విర్రవీగన నీ అజ్ఞానపు పొరలు తొలగించడానికి కల్పించబడిన శివమాయ ఇదంతా. ఇప్పటికైనా యథార్థం గుర్తించు. శివమాయ ప్రభావాన్ని ఆ శివుడే గుర్తించలేడు, జయించలేడు. ఈ సృష్టిలో ఆ సర్వేశ్వరుడొక్కడు తప్ప నువ్వు చేస్తున్నదంతా, నువ్వు నేను అంతా మాయ అని హితవు పలుకుతాడు శ్రీహరి. నారదుడికి సత్యం తెలిసి వస్తుంది. శివమాయను పరిహాసించిన తనకి గర్వభంగం జరిగిందని గ్రహించి, అయ్యో నేనెంతటి మూర్ఖుడు అయ్యాను దేవా, అసూయతో అకారణంగా నిన్ను శపించాను దేవా. శ్రీహరి నవ్వి, నీ శాపం నాకు త్రేతాయుగంలో నా రామావతార కాలంలో వస్తుంది నారదా. ఆనాడు వానరుల సాయంతో నా అర్ధాంగిని దక్కించుకుని నీ శాపాన్ని వరంగా మారుస్తానులే అని ఊరడిస్తారు. మీరు ఘటనా సమర్థులు కాబట్టి శాపాన్ని కూడా వరంగా మార్చుకోగలరు. కానీ శివకేశవులకు భేదం లేదని తెలిసి కూడా మీకు శాపమిచ్చి పాపం మూట కట్టుకున్నానే, మరి నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటూ కన్నీళ్లతో ప్రార్థిస్తాడు నారదుడు. సర్వపాపహరణం శివనామ స్మరణమేనంటూ ఉపదేశిస్తారు నారాయణుడు. ఆ ఉపదేశంతో ప్రభావితుడైన నారదుడు హిమపర్వత ప్రాంతాలకు వెళ్లి అక్కడ చాలా కాలం పాటు శివానుగ్రహం కోరి పంచాక్షరి మంత్రం పఠనం చేస్తూ నిర్మల హృదయంతో నిశ్చల భక్తితో తపస్సు చేస్తారు. అతడి భక్తి తపస్సులకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడిని తమ కరుణా కటాక్షాలతో అనుగ్రహిస్తారు. ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ వర్ష.